వెల్కమ్ టు ఇంగ్లీష్ క్వెస్ట్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ మోడ్లో ఎలా ఉంటుందని కొంతమంది అడిగారు. అయితే మీకు ఇది బోర్డు పేపర్ మోడ్లో తీసుకుని మీకు ఇవ్వడం జరిగింది. మీకు సిలబస్ అయితే మారింది కనుక మీకు పేపర్ ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంటుంది, కానీ క్వశ్చన్స్ కొన్ని లెసన్స్ డిలీట్ చేశారు కదా, మీకు ఆ క్వశ్చన్స్ అయితే ఉండవు. మళ్ళీ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మాత్రమే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 3 సెక్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ సెక్షన్ ఏలో మీకు మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సెక్షన్ ఏలో ఉండేటటువంటి క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఏంటి అంటే, మీకు ఫస్ట్న యాంటేషన్ ఇస్తుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఉండేటటువంటిది ఎనోటేట్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి మీకు 2 యాంటేషన్స్ రాయాల్సి ఉంటుంది. అయితే చాయిస్ అయితే ఉంది. 4 యాంటేషన్లు ఇస్తాడు. 4కి 2 రాయాలి. 2 × 4 8 మార్క్స్ ఉంటాయి అన్నమాట మీకు. అయితే ఫస్ట్నే ఇచ్చేటటువంటి ఈ యాంటేషన్స్ ప్రోజ్ నుంచి ఇస్తాడు. మొట్టమొదట సెక్షన్ ఏలో మొట్టమొదటి క్వశ్చన్లో వచ్చేటటువంటి యాంటేషన్ని ప్రోజ్ నుంచి ఇస్తాడు. మీకు ఆల్రెడీ ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ యాంటేషన్స్ ఎలా సింపుల్గా ఎలా రాయాలి అనేది మీకు ఛానల్లో పెట్టాను. వాటిని చూడండి, ఎలా ఐడెంటిఫై చేయాలి యాంటేషన్ని అని చెప్పి. ఇక్కడ ఈజీగా 4 మార్క్స్ సాధించవచ్చు. ఎలాగంటే మీకు రైటర్ నేమ్ని ఆథర్ నేమ్ని రాయడం వల్ల మీకు ఒక్కొక్క యాంటేషన్కి 2+2 4 మార్కులు వస్తాయి. అందుకని జాగ్రత్తగా చూసుకుని మీరు లెసన్ నేమ్స్ని అలాగే రైటర్ నేమ్స్ని కరెక్ట్గా రాయనేసినటువంటి ఇది చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి 8 మార్క్స్ కేటాయించారు చూడండి. అలాగే రెండో క్వశ్చన్ కూడా మనకి యాంటేషనే. అయితే ఈ యాంటేషన్ వచ్చి మనకి పోయిటరీ నుంచి వస్తుంది. ఈ పోయిటరీ నుంచి వచ్చేటటువంటి యాంటేషన్లు మళ్ళీ మీరు 4 యాంటేషన్ నుంచి 2 యాంటేషన్లు రాయాలి. ఈ 2 × 4 మళ్ళీ 8 మార్కులు. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూసుకుని రైటర్ నేమ్ ఆథర్ నేమ్ ఐడెంటిఫై చేసుకుని మీరు జాగ్రత్తగా యాంటేషన్ రాయడం వల్ల మీకు మార్కులు కలుస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ ప్రోజ్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ రోమన్ నెంబర్ 3 ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రోజ్ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మళ్ళీ 4 ఇచ్చాడు చాయిస్. దాంట్లోంచి 2 రాస్తే 2 × 4 8 మార్కులు. అలాగే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి పోయిటరీ నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవి మళ్ళీ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 2 × 4 రాస్తే 8 మార్కులు. మీకు ఇక్కడికి ప్రోజ్ అండ్ పోయిటరీ నుంచి మీకు 2+2 యాంటేషన్స్ అలాగే 2+2 క్వశ్చన్స్ రాయడం వల్ల మీకు మొత్తం మీకు ఇక్కడ వరకు మీకు ఉండేటటువంటి మార్కులు ఎన్ని అంటే, మీకు ఫస్ట్న యాంటేషన్ రెండింటికి 16 మార్కులు, క్వశ్చన్స్ మీకు 3 and 4లో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి 16 మార్కులు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడికి ఇవి 32 మార్కులకి మీకు యాంటేషన్స్ అలాగే క్వశ్చన్స్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే మీకు సెక్షన్ 5లో ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 25 to 30 lines అని ఇచ్చాడు ఇక్కడ. అయితే మీకు నాన్ డీటెయిల్ నుంచి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్. అయితే ఇక్కడ 3 క్వశ్చన్స్ నుంచి మీరు ఒక్క క్వశ్చన్ రాస్తే చాలు. దీనికి సంబంధించి కూడా సింపుల్గా ఉండేలాగా ఆన్సర్స్ మీకు క్వశ్చన్స్ని ఛానల్లో పెట్టాను. వాటిని తెలుగు ఎక్స్ప్లెనేషన్తో పెట్టాను. బాగా చదివి మీరు వాటిని రాయండి. ఇక్కడ 1 × 8 మార్క్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్లో మీకు చాయిస్ ఉంటుంది. చాయిస్లో మీకు ఏది బాగా వస్తే అది రాయొచ్చు. అంటే మీకు ఆల్రెడీ మీకు డిలీట్ చేసినట్లు 3 టాపిక్స్ ఇచ్చాడు. 3 టాపిక్స్లో 2 టాపిక్స్ చదువుకుని వెళ్తే ఎలాగో 2 వస్తాయి కాబట్టి మీరు ఒకదానికి ఆన్సర్ చేయొచ్చు. మీకు డెఫినెట్గా 8 మార్క్స్ని మీరు సంపాదించవచ్చు. ఇక్కడ సెక్షన్ ఏ మొత్తానికి మీకు 40 మార్కులకు గాను సెక్షన్ ఏకి 40 మార్కులు. మరి సెక్షన్ బికి 10 మార్క్స్ అన్నమాట. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని చెప్పి ఇచ్చాడు. సరే, ఇక్కడ ఒక్కొక్క ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ 5 × 1 5 మార్కులు. అయితే ఈ ప్యాసేజ్ అయితే అంత సులువుగా ఉండనేది ఏం జరగదు. అయితే మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తాడంటే, మీకు ఇక్కడ ఏదైనా మీకు మీనింగ్ని అడగడం, లేకపోతే సినానిమ్ని అడగడం, లేకపోతే ఆపోజిట్ వర్డ్ని అడగడం, ఇలా 2 క్వశ్చన్స్ ఇస్తే మిగతా అయితే పాసేజ్ నుంచి ఇస్తాడు. ఇక్కడ కొంచెం దృష్టి పెట్టి మీరు జాగ్రత్తగా పాసేజ్ నుంచి చదివి
రాయడం వలన ఈ మార్కులు రావచ్చు. అయితే ఈ ప్యాసేజ్ వచ్చి ఒక ప్యాసేజ్ అయితే మీకు నాన్ టెల్ టెస్ట్ నుంచి వస్తుంది, ఒక ప్యాసేజ్ నార్మల్గా ఉండేటటువంటి ప్యాసేజ్. అయితే ఈ ప్యాసేజెస్ కూడా మీకు ఇచ్చినటువంటి స్టార్ క్యూ బుక్లో ఉండేటటువంటి ప్యాసేజెస్ని అలాగే మీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్యాసేజెస్ కానీ చూసుకోండి. అయితే మీకు ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్యాసేజ్ని అసలు వదలకుండా ఏదో విధంగా రాసేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఆన్సర్ అనేది మీకు ప్యాసేజ్లోనే ఉంటుంది. ఒకసారి క్వశ్చన్స్ చదువుకుని పైన ఉన్నటువంటి ప్యాసేజ్ చదివి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 10 మార్కులు సెక్షన్ బికి, అక్కడికి 50 మార్క్స్ అనేవి మీకు సెక్షన్ ఏకి 40, సెక్షన్ బికి 10 మార్క్స్, మొత్తం 50 మార్క్స్ కవర్ అయినాయి కదా. ఇక్కడ సెక్షన్ సిలో మీకు మిగతా 50 మార్క్స్ కవర్ చేస్తున్నారు. ఇలా అంటే చూడండి, ఇక్కడ రోమన్ నెంబర్ రోమన్ నెంబర్ 8లో చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ ఆన్ ది అని ఇచ్చాడు. ఇక్కడ ఆర్టికల్స్ నుంచి మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఆర్టికల్స్ని మరి ఎలా రాయాలండి ఏంటి అనేది మీకు చాలా డౌట్గా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటే చూసుకోండి, ఇక్కడ మీకు ఏ యాందిల్లో మీకు ఏని యాన్ని మనం ఏమని చెప్తామంటే ఇండిఫినిట్ ఆర్టికల్ అని చెప్తూ ఉంటాం. వీటికి ఏని ఉంచాలంటే మనం సింగులర్ కన్సోనెంట్ ముందు ఎప్పుడు కూడా ఏనే ఉంచుతాము. అంటే పోలీస్ అనేది మనం ఎటువంటి ఆలోచన చేయకుండా ఇక్కడ మనం ఉండొచ్చు. ఇక్కడ చూడండి, కన్సోనెంట్ ముందు ఎప్పుడు ఏనే ఉంచుతాము. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ యాన్ అనే దాన్ని ఎప్పుడు ఉంచుతాము అంటే మనకి ఎప్పుడైనా సరే ఓవెల్ కానీ ఓవెల్ సౌండ్ కానీ కనిపిస్తే కనుక యాన్ ఉంచుతాం. అలాగే డిఫినిట్ ఆర్టికల్లో ఆల్ ద యూనిక్ థింగ్స్ ముందు మీకు ఒకే ఒక వస్తువు ఉన్నాయి అన్న దాని ముందు, లేకపోతే డెఫినెట్గా ఒకసారి చెప్పింది మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే వీటిని మీకు ఆల్రెడీ చూడండి, ఇక్కడ 6 బ్లాంక్స్కి 6 ఆఫ్లు 3 మార్కులు. ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఇందులో దేనికైనా సరే ఏ యాందిని 3 ఆన్సర్లు. మీరు రిపీట్ చేసి రాసినప్పటికీ కూడా, మీరు ఒక్కొక్క దానికి తిరిగి రాసినప్పటికీ కూడా ఏ యాందిలే ఉంటుంది. అది ఆన్సర్ మాత్రం ఒక ట్రిక్ని ఉపయోగించి రాసేటటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా రాసినా కూడా మీకు వాల్యుయేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మీకు క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ప్రిపోజిషన్స్. ఇక్కడ ప్రిపోజిషన్స్ అంటే మీకు ఎక్కువగా మీకు ఒక నౌన్కి అలాగే ఒక ప్రొనౌన్కి వాటి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని మీకు ఎలా తెలియచేస్తాయి ఏంటి అనేది మీకు ప్రిపోజిషన్ తెలియచేస్తుంది. ఎలా అంటే మీకు వీటిని ఎక్కువగా ఇన్, ఆన్, ఆఫ్, బిసైడ్స్, బిట్వీన్, ఎమంగ్ ఇలాంటి ఆఫ్, ఎఫ్ ఆఫ్ అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు బుక్లో ఉండేటటువంటి అన్ని ఎక్సర్సైజెస్ని చదవలేకపోతే కనుక మీరు ప్రీవియస్ పేపర్ నుంచి వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఐపీఈ అని చెప్పి మీ యొక్క మెటీరియల్లో ఉంది. ఆ స్టార్ క్యూ మెటీరియల్ అనేటువంటి ఐపీఈ చదువుకుంటే మీకు 50% మార్క్స్ అనేవి ఈజీగా రావచ్చు. అంటే అన్నింటినీ చదవడం కష్టం అనుకుంటే కనుక ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్కి 5 into 1 5 మార్క్స్ అన్నమాట. అంటే ఇక్కడ బీ ఫామ్ అలా ఇచ్చాడు. అంటే యామ్ ఈజ్ వర్డ్స్ని మనం బీ అని అంటాం. ఇక్కడ ఏది సూటబుల్ అవుతుంది అనేదాన్ని మనం ఇక్కడ వర్బ్ ఫామ్స్ని రాయడం వల్ల మీకు 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉండేటటువంటి 11th రోమన్ వచ్చి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇక్కడైతే ఈ రౌండ్లో అయితే ఇది ఎక్కువ కష్టపడాలి కానీ తక్కువ మార్కులు వచ్చేటటువంటిది. మీ యావరేజ్ స్టూడెంట్స్ అయితే దీన్ని వదిలేయడమే మంచిది. మీకు బాగా బ్రైట్ స్టూడెంట్స్ వీటికి ఎక్కువ టైం కేటగరైజ్ చేసి చదవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్టివ్ పాసివ్ వాయిస్ నుంచి వాయిస్ చేంజ్ చేయమని చెప్పి ఒకటి ఇచ్చాడు. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి చేంజ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అలాగే రీరైట్ ద యూజింగ్ టోల్ అని ఇచ్చాడు. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ బికాజ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఈ విధంగా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. అంటే క్వశ్చన్ ట్యాగ్ని చేయడం అంటే ఇది మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ 5 into 1 5 మార్క్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ 12 వచ్చి ఇక్కడ 12లో రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్ అని చెప్పి ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్ అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ కరెక్ట్ అయినటువంటి వర్డ్ ఒకటే రాస్తే సరిపోతుందా అని అంటే మళ్ళీ మీరు క్వశ్చన్ నెంబర్ 12 అని వేసి మీరు మొత్తం సెంటెన్స్ని
దాంట్లో ఉన్నటువంటి తప్పును కరెక్ట్ చేస్తూ మొత్తం సెంటెన్స్ని రాయాలి అని చెప్పి ఇచ్చాడు. అంటే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని చూసుకుని ఇందులో ఏం తప్పులు ఉంటే కనుక మనం వాటిని కరెక్ట్ చేయడం అనేది చేయాలి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 వచ్చి యూజ్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ని 6 వర్డ్స్ ఇచ్చాడు. 6 వర్డ్స్లో 3 వర్డ్స్ని మీ యొక్క ఓన్ సెంటెన్స్లో రాయండి. ఇక్కడ 3x1 3 మార్కులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 ఐడెంటిఫై ద సైలెంట్ కన్సోనెంట్స్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. అంటే మనకి కొన్ని వర్డ్స్లో కొన్ని కన్సోనెంట్స్ అనేది మనం ప్రొనౌన్స్ చేయము, అటువంటివి ఏమున్నాయని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. అంటే 6 వర్డ్స్ ఇచ్చాడు, 6 ఆఫ్లు 3 మార్కులు ఇచ్చాడు. ఇది చాలా ఈజీ అయినటువంటి రౌండ్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. మీకు ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మీకు బాగా తెలుసు. అంటే నౌనా, ప్రొనౌనా, లేదా బాయ్ అడ్జెక్టివా, అయితే ఇంటర్జంక్షన్ కంజంక్షన్ అనేది ఐడెంటిఫై చేసి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని పక్కన రాయాలి. అలా రాసేటప్పుడు మీకు నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ లేకపోతే యాడ్వర్బ్ రాసేటప్పుడు వాటికి స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్గా రాసేలాగా చూడండి. ఇక్కడ 6 ఇచ్చాడు, 6 క్వశ్చన్స్కి 6 × 6 ఆఫ్లు 3 మార్కులు. తర్వాత మ్యాచ్ ద వర్డ్స్ ఇన్ కాలమ్ ఏ విత్ దేర్ మీనింగ్స్ డెఫినేషన్ కాలమ్ బి అని ఇచ్చాడు. 6 × ఆఫ్ ఇక్కడ 3 మార్కులు, ఇక్కడ మీనింగ్స్కి ఆఫ్ మార్క్స్ ఇచ్చాడు 6కి. నెక్స్ట్ చూడండి, ఈ సర్వే ఇస్ కండక్టెడ్ ఆన్ ద ఫేవరెట్ స్పోర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్. The results are shown in the table. Present the information in the table in a short paragraph. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్లోకి రాయమన్నాడు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ని పారాగ్రాఫ్లోకి రాయడం మీకు మామూలుగా టెస్ట్ వీటన్నిటిలోనూ మీకు ఇచ్చినటువంటి ఇలాంటి ఈ టేబుల్స్ కానీ లేకపోతే మ్యాచింగ్స్ కానీ ఇలాంటివన్నీ మీకు ఉన్నటువంటి సిలబస్లో 50% సిలబస్ని మాత్రమే మీరు చదువుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కొన్నిటిని మీకు ఫస్ట్లో పెట్టినటువంటి వీడియో ప్రకారం కొన్నిటిని డిలీట్ చేశారు కాబట్టి మిగతా కొన్నిటిని చదివితే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18లో మీకు రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్, రైట్ 5 వర్డ్స్ ఆఫ్ ద ఆర్డినరీ స్పెల్లింగ్. అంటే 10 ఇచ్చాడు, ఇక 10కి 5కి మీకు ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తే చాలు. 20 ట్రాన్స్క్రిప్షన్కి వీటిని రాయచ్చు. లేకపోతే మీకు ఇక్కడ హార్డ్ వర్డ్స్ని గుర్తుపడడం అనేది చాలా తేలిగ్గా మార్కులు వచ్చేటటువంటి రౌండ్. ఇక్కడ రాయడం అనేది రాయండి. నెక్స్ట్ రైట్ ద నెంబర్ ఆఫ్ ద సిలబల్స్ ఆఫ్ ఎనీ 6 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వర్డ్స్కి మీకు ఇక్కడ సిలబల్స్ ఎన్నో ఐడెంటిఫై చేయమన్నాడు. మీకు ఇక్కడ సిలబిఫికేషన్ అని మీకు ఛానల్లో ఒక వీడియో పెట్టాను, దాన్ని చూడండి. లేకపోతే మీకు ఈ విధంగా కూడా రాస్తారంటే సింపుల్గా ఎలా సిలబిఫికేషన్ చేయాలి అని తెలియకపోతే తెలుగులో రాసుకుని అవి ఎన్ని వస్తే వాటిని అన్ని సిలబల్స్గా మీరు రాసుకోవడం ఉంటుంది. అంటే మీరు 10కి 10 రాసేస్తే అందులో 6 కరెక్ట్ అయితే 6 మార్క్స్ వస్తాయి కనుక 10కి 10 రాసేయండి ఇవి రాసేటప్పుడు. నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ డైలాగ్ అని ఇచ్చాడు. ఈ డైలాగ్ని మీరు ఎలాగో ఈజీగా చేయగలరు. ఈ డైలాగ్కి మనకి 4 మార్కులు, ఇక్కడ ఇచ్చినటువంటి 4 బ్లాంక్స్కి 4 మార్క్స్ అనేది అలాట్ చేశాడు. మీరు రాసేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్కి ఇది ఆన్సర్ కాదేమో అని చెప్పినప్పుడు మీకు సపోజ్ ఏమంది అని ఫస్ట్ ఉండేటటువంటి ఆర్టికల్స్లో ఉండేటటువంటి క్వశ్చన్స్కి రాయాలని అనుకున్నారనుకోండి, మీకు డౌట్ వచ్చింది ఇక్కడ ఏ కాదు యాన్ ఏమో అని చెప్పి, అప్పుడు మళ్ళీ మీరు అక్కడ సేమ్ క్వశ్చన్ నెంబర్ వేసి అప్పుడు అక్కడ యాన్ననో లేకపోతే దానో ఏది రాయాలనుకుంటే దాన్ని పక్కన రాయొచ్చు. అంటే సేమ్ ఒకే చోట 2 ఆన్సర్లు ఏ ఆర్ది అని అలా రాయకుండా మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వేసి మళ్ళీ దాన్ని రాయడం వల్ల మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా ఆ మార్కు మీకు కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రిపోజిషన్ రౌండ్లో కూడా మీరు ఆ విధంగా రాయొచ్చు. అంటే ఏది కరెక్ట్ అయితే దాని నుంచి మిగతా దాన్ని మనం చూస్తారంటే పక్కనే సైడ్ బై సైడ్న రాసేటటువంటి ప్రయత్నం చేయండి. వేరే చోట మళ్ళీ తిరిగి రాసేటటువంటి ప్రయత్నం కాకుండా ఆ విధంగా రాయండి. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ అన్నిటికీ చదివేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అన్నిటినీ అటెంప్ట్ చేసి రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ టెక్స్ట్ డయాగ్రామ్ మీకు ఇచ్చినటువంటి దాంట్లో మీరు అక్కడ కూడా ఒక 50% అంటే మీకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి వాటిలో ఒక 50% చదువుకుని వెళ్తే చాలు. మీకు మ్యాచింగ్స్ కానీ వీటన్నిటిని కూడా
మిగతా అన్ని యాజ్ యూజువల్గానే ఉండడానికి జరుగుతుంది. మీకు ఇదండి మీకు ఉండేటటువంటి ఈ 100 మార్క్స్ పేపర్ అనేది. I wish you all the best. Thank you. Please like, share and subscribe English Quest.